వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చిన స్వామివారికి నూతన వస్త్రాలు ఇస్తున్నారు. ఆ వస్త్రాలు ధరించి స్వామివారు మనకు కొద్ది నిమిషంలో కళ్యాణ వేదికలో మనకి దర్శనమిస్తారు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతు ఉచేతు నారసింహస్య త్రేతాయాం కృతయుగంలో నృసింహస్వామి కింద, త్రేతాయుగంలో రాముడి కింద, ద్వాపరంలో కృష్ణుడి కింద, కలవు వెంకట నాయక ఈ కలియుగంలో మన అధికారులు, భక్తులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సిబ్బంది అందరి చేత ఇక్కడికి గరుడ వాహనం మీద స్వామివారు వచ్చి ఉన్నారు. మరికొద్ది నిమిషముల్లో అర్చక స్వాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కావున ఇప్పటికీ స్వామివారికి వస్త్ర సమర్పణ జరిగింది. స్వామివారి కళ్యాణం జరగడానికి వస్త్ర సమర్పణ జరిగింది. కాబట్టి వెంకట మన యొక్క పాపాలని కడగడానికి మన యొక్క చేతుల్ని కిందకు చూపిస్తున్నారు. ఎందుకంటే మన పాపాలు కటిహస్తేన భయముద్ర నిజ పాదాబ్జ దర్శని అని చెప్పారు. మన యొక్క పాపాలని కడిగి కటం తీయని కడ అవి ఏమంటే పాపాలు ఆయన పోకడతాడు కానీ వెంకటపతి అని చెప్పారు. స్వామివారు తమ పరివారంతో మన గ్రామానికి వేయించేసి ఉన్నారు. మరికొద్ది నిమిషంలో ఇక్కడ కళ్యాణోత్సవంలో మనం వీక్షిస్తాం. కాబట్టి ఇక్కడ వేద పండితులు వచ్చి ఉన్నారు. కాబట్టి వేదాశీర్వచనం చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం యజంతో మమయాని హవ్యాగోతి సత్యా మనసో మే అస్తు. విశ్వే దేవాసో అధివాచమానే ఈశ్వరుణః కృణోత విశ్వే దేవాసయత్వం అగ్నిర్మణ్యం ప్రజనుదం పురస్తాదదప్లోగోస్తే వైశాంతం ప్రబుధా వివేశతే ధాతృణాం భువనస్య యస్మతిర్దేవగోసభితారమభిం దిశాహం ఇమై యజమానన్యత్నాో మహిషः శర్మ యగోసదస్మిన్ హవే పురోహోతః పరుక్షో ప్రజాయై హరియుష్మృణజే ప్రమానారే విషామాపదానా ఏన సపత్నా అపతే భవంద్వింద్రాగ్నిభ్యామపమాధామహే ఆదిత్యా ఉపస్పృశం మాక్రంచేత్తారమభిరాజమక్రన్వాంఛమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజితశ్వజిద్యా యజ్ఞం విహవేదుషస్వాస్య కుల్మా హరివామేతి మన్వా వాచమజనగంటహేనాస్తాం గోవిదం వజ్రవాహం జగంధమజ్వ ప్రభృణంతమోదసా తిరుమల తిరుపతి దేవస్థానంలో అధినేత అయిన చైర్మన్ గారు వచ్చి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు వచ్చి ఉన్నారు. వారిని కళ్యాణ మండపం దగ్గరికి కళ్యాణ వేదిక వాళ్ళు తీసుకొస్తున్నారు. మేళం చేయవలసిందిగా కోరుతున్నాం. మేళతాళాలతోటి అలాగే వేద మంత్రాలతోటి చైర్మన్ గారు ఆ కళ్యాణ వేదిక అలాగే వేద మంత్రాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం.
చేస్తున్నారు. సగౌరవంగా వారికి గ్రామ పక్షాన దేవస్థానం తరపున ఇక్కడ యాజమాన్యం తరపున స్వాగతం పలుకుతున్నాం. ఏడుగునలవాడ వెంకటరమణ గోవింద, ఏడుగునలవాడ వెంకటరమణ గోవింద, ఏడుగునలవాడ వెంకటరమణ గోవింద. దాన్ని శుభాశీనులు కావాల్సిందిగా